మహిమ కలుగును గాక. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆరంభించే ముందు దేవుని యొక్క లేఖనంలో ఒక మాట చదువుకొని ఈ కార్యక్రమాన్ని దేవుని చేసి సమర్పించుకున్నాను. ఈ మాటని మరోసారి నేను మీకు గుర్తు చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. ఏమిటా మాట అంటే యోబు గ్రంథంలో 34వ అధ్యాయంలో 21వ మాట. ఆ మాట ఏమని రాయబడుతున్నదంటే, ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది, వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు అని రాయబడుతున్నది. దేవుని యొక్క దృష్టి మన మార్గాల మీద ఉంచబడి ఉంది, మన నడకలు ఆయన కనిపెడుతూ ఉన్నాడు అనే విషయాన్ని రాయబడుతుంది. ఈరోజు మరొకసారి మనందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ప్రత్యేకంగా మనల్ని వ్యక్తిగతంగా చూస్తూ ఉన్నాడు. మనందరూ కూడా వ్యక్తిగతంగా దేవునికి ఉపయోగకరంగా ఉండాలి అని ఆశిస్తూ ఉన్నాడు. మనందరూ కూడా ఆశీర్వాదం పొందుకునే వారుగా ఉండాలి అని ఆశిస్తున్నాడు. మనందరూ కూడా అభివృద్ధి చెందుతూ ఉండాలి అని ఆశిస్తున్నాడు. మనందరూ కూడా దినదినము వృద్ధి చెందాలి అని ఆశిస్తూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క ఆశ. దేవుడు మన పక్షాన మన పట్ల పెట్టుకున్నటువంటి ఆశ. ఈరోజు ఈనాడు పేపర్లో ఆదివారం నాడు ఒక పుస్తకం వస్తుంది, మ్యాగజైన్. ఆ మ్యాగజైన్లోని ప్రతి మ్యాగజైన్లో కూడా ఒక మంచి మాట అని ఎప్పుడూ ఉంటుంది. నేను ఫస్ట్ ఆ పుస్తకం తీసిన వెంటనే నేను తీసి చదివేది ఆ మాట, ఆ తర్వాతే మిగతా చదువుతాను. ఈరోజు ఆ పుస్తకంలో వచ్చిన మాట ఏంటంటే, నువ్వు భగవంతుని ప్రేమిస్తే చాలు. ఏమిటి? నువ్వు భగవంతుని ప్రేమిస్తే చాలు, భగవంతుడు నిన్ను ప్రేమించేటట్లు నువ్వు నడుచుకోవాలి. నువ్వు దేవుడిని ప్రేమిస్తే చాలు, దేవుడు నిన్ను ప్రేమించేటట్లు నువ్వు నడుచుకోవాలి. అప్పుడే ఆయన ప్రేమని పరిపూర్ణంగా నువ్వు పొందుకుంటావు. కాబట్టి ఆయన ఆశించిన రీతిలో, ఆయన కోరుకున్న రీతిలో, ఆయన కావాలనుకున్న రీతిలో మనం ప్రవర్తించడం మన యొక్క కర్తవ్యం. అప్పుడే దేవుని యొక్క మహాకృపని మనం పొందుకుంటాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాం, దేవుని యొక్క మెప్పుని పొందుకుంటాం, దేవుని యొక్క మేలులు చూస్తాం. అయితే దేవునితో నడవడం అంటే కష్టమే కదండి అని అనొచ్చు. బైబిల్ యొక్క సారం అంతా కూడా ఇందాక సారం అని అన్నాడు. ఆ సారము మనం చూసుకున్నప్పుడు ఒక ప్రవక్త ద్వారా దేవుడు ఆ సారం ఏమిటో తెలియజేశాడు. ఓ మానవులారా, ఇదే ఆ సారం, ఇంతకు మించి ఇంకేం లేదు అంటూ మీకా పత్రికలోని 6వ అధ్యాయంలో 8వ మాట ఆయన రాస్తున్నాడు. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటూ, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా దేవుడు అడుగుతున్నాడు. అంటే మన యొక్క భక్తినంతటి కూడా కాచి వడపోసి ఆయన ఈ సారాన్ని ఇక్కడ మనకి ఇచ్చారు. అంటూ అది కూడా మనం అర్థం చేసుకోలేమేమో, ఇది మన గురించి కాదేమో అని మనం అనుకుంటామని ఆయన ఏమంటున్నాడు, మనుషుడా. మనుషుడంటే ఎవరు? మనుషుడంటే ఎవరు? నేనే. చెప్పండి. మన పశువులు కాదు, మనుషుడు. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. అంటే దాని అర్థం ఏంటి? ఇట్స్ ఎ పాస్టర్స్ ఆల్రెడీ చెప్పేశారు. ఏది ఉత్తమమో నీకు అది చెప్పేశారు. ఆ ఉత్తమం అంతటి కూడా కాచి వడపోస్తే ఉన్నది ఏమిటో తెలుసా? ఏమిటంటే ఆయన ఏమంటున్నాడు, న్యాయముగా నడుచుకునుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట. నీ దేవుని ఎదుట. ఓకే, నీకు దేవుడు ఎవరై ఉన్నారో ఆ దేవుని ఎదుట. ఎందుకు ఈ మాట అంటున్నారు? నీ దేవుడు అని ఎందుకు ఇంత నొక్కి చెప్పాడు అంటే,
లోకంలో చాలా మందికి చాలా దేవుళ్ళు. ఆయన నెత్తి నోరుకుంటున్నాడు, నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరే దేవుడు లేడు అని అంటున్నా. ఇంటికో దేవుడు, వీధికో దేవుడు, కులానికో దేవుడు, నగరానికో దేవుడు, పట్టణానికో దేవుడు, వంశానికో దేవుడు. సినిమాలో ఒక పాట రాశాడు, దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా వినండి ఈ మనుషుల గోళ. అంటే దేవుడు చేసిన మనుషులు ఎవరున్నారు, మనుషులు చేసిన దేవుడు ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తాడు, మనుషులు చేసిన దేవుడు చెప్పట్లే, దేవుడు చేసిన మనిషికి ఆయన చెప్తాడు నీ దేవునికి, నీ దేవుని ఎదుట దేని మనసు కలిగి నీవు నడుచుకుంటా, ఇదే కదా దేవుడు నీ నుండి కోరుకుంటున్నది. ఏమిటి? మూడే: న్యాయముగా నడుచుట, కనికరమును ప్రేమించుట, నీ దేవుని ఎదుట దేని మనం కలిసి ప్రవర్తించుట. ఏముంటారండి, నాకు నమ్మబుద్ధి కావట్లేదు అని మీరు అనొచ్చేమో. ఇదే మాటని జ్ఞాని అయిన సొలొమోను కూడా ఇలాగే చెప్తూ ఉన్నాడు. జ్ఞాని అయిన సొలొమోను చూడండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో 13వ వచనం. ఇదంతయు విన్న తర్వాత తేలిన పదార్థం ఇదే. ఏమిటో తేలింది? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. దట్స్ ఇట్. ఇక్కడ ఏమన్నాడు ఎవరికి? మానవ కోటి. ఏమండి, నేను కోటి కాదండి, నేను ఉదయం కుమార్ అండి అనొచ్చు. కోటి అంటే పేరు కాదమ్మా, అంటే కోట్ల కొలది ఉన్న మానవ జాతి, కోట్ల కొలది ఉన్న మానవ జాతి. అంటే సమస్త మానవాళికి కూడా ఇదే ఆజ్ఞ. ఏమిటిది? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవడమే. ఈ రీతిగా మనం నడవాలి అని చెప్పి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దీన్ని ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు మరో విధంగా చెప్పాడు. చూడండి, ఒకే మాట మనకి ఎన్నిసార్లు ఏ విధంగా చెప్పబడుతుందో ఆ రీతిగా ఈ రీతిగా ఈ రీతిగా ఆ రీతిగా మనకు చెప్పబడుతుంది. ఎందుకంటే మనం అర్థం చేసుకొని చేస్తామని. మత్తయి సువార్త 7వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే ఆయన ఏమంటున్నాడంటే, ప్రభువా ప్రభువా అని పిలిచేవారు ఎవరు కూడా పరలోక రాజ్యం చేరరు, కానీ ఏమిటి? పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించు. ఓ గొప్పగా ప్రభువా 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 దివారాత్రులు గోలెడితే చాలు. తండ్రి చిత్తం ఏమిటో తెలుసుకొని ఆయన చిత్త ప్రకారం ప్రవర్తించువారు మాత్రమే. అర్థమవుతున్నదే? ఈ మూడు ఒకటేగా. మీకా చెప్పింది ఒకటి, ప్రసంగిలో జ్ఞాని చెప్పింది ఒకటి, యేసు ప్రభువు చెప్పింది ఒకటి. అవునా? ఇంతకన్నా ఇంకెవరంటే మనకి వివరించి మన భాషలో చెప్పాలంటే అరటిపండు తొక్క తీసి ఇంత విపులంగా చెప్తారా? దేవుడు దీర్ఘశాంతుడు కాబట్టి, దయామయుడు కాబట్టి, కరుణామయుడు కాబట్టి, మన ఏర్పాటు చేయబడిన స్థితిగతులు ఆయనకు తెలుసు కాబట్టి, మన బలహీనతలు ఎరిగినవాడు కాబట్టి ఆయన ఇంత విపులంగా చెబుతూ ఉన్నాడు. ఇప్పటికీ నువ్వు అర్థం చేసుకోలేకపోతే మనంత దౌర్భాగ్యులు ఇంకెవరు కూడా ఉండరు. క్రైస్తవులు 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 వీధులో కోరలు అమ్ముకునే వాళ్ళే మనం చెప్పుకొని తిరిగితే చాలు. వీధిలో కోరలు అమ్ముకునే వాళ్ళు ఏం చేస్తారు? తోటకూరలు, గోంగూర, బెండకాయ అలా ఇంటింటి తిరుగుతూ ఉంటారు. అలాగే మన గోల అయిపోతుంది తప్ప. కాబట్టి దేవునికి ఇష్టమైన రీతిలో మనం నడుచుకోవాలి. అందుకే అంటాడు, నువ్వు దేవుని ప్రేమించు, అది కాదు చాలు, దేవుడిచే ప్రేమింపబడేటట్టు నువ్వు
నడవాలి. ఈ మీకా 6:8 చెప్పిన దాని సారం ఏమిటో తెలుసా? దేవుని యొక్క మంచితనానికి అది ప్రమాణం. అలాగే మన ఎడల మన సమర్పణ ఏ విధంగా ఉంటుంది, ఈ రెండింటిని కూడా బేరీజ్ వేసి తూకంలో వేసి దాన్ని ఆ విధంగా ఇచ్చాడు. దేవుని యొక్క మంచితనానికి ప్రమాణం. ఎందుకంటే ఏదో చేసి అనలేదు దేవుడు, నీకు ఉన్నవన్నీ నాకు ఇచ్చే అనలేదు. ఏమన్నాడు? మీరు న్యాయముగా నడవండి, కనికరమును ప్రేమించండి, దేవుని ఎదుట దీన మనసు కలిగి నడవండి అన్నాడు. ఇది ఇంతకన్నా ఎవరైనా ప్రేమగా చెప్తారు? చెబుతూ మన సమర్పణ ఎలా ఉంది, ఈ రెండింటిని బేరీజ్ వేసి తూకం వేసి నలిపి కషాయం చేసి మనకి ఇచ్చారు. ఇది దాని తాలూకా సారం. ఇకపోతే జ్ఞాని సొలొమోను ఏం చేశాడు తెలుసా? ఆరంభించిన దగ్గర నుండి కూడా శూన్యము, వ్యర్థము, 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 వ్యర్థము అని మొదలుపెట్టి ప్రసంగిలో జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు, అన్ని వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే అన్నాడు. కానీ ఈ వ్యర్థంలో కూడా దేవుని యొక్క మంచితనానికి ఆయన ఏం చెప్పంటే ప్రమాణం చూపిస్తున్నాడు. అన్ని వ్యర్థమైన జ్ఞాని గంభీరమైన హెచ్చరిక చేస్తున్నాడు. అన్ని వ్యర్థమే అన్నాడు. సూర్యుని కింద జరుగు ప్రతిదీ కూడా వ్యర్థమే అన్నాడు. కానీ అన్నిటికీ మించి ఒక గంభీరమైన హెచ్చరిక చేస్తున్నాడు. ఏమిటా హెచ్చరిక అంటే దేవుని పట్ల భయము, దేవుని వాక్యం పట్ల ప్రేమ, ఆయన ఆజ్ఞల పట్ల విధేయత కలిగి ఉండాలి. ఇది మనిషికి కావాల్సిందే. ఏమిటది? దేవుని పట్ల భయం, దేవుని వాక్యం పట్ల ప్రేమ, దేవుని యొక్క ఆజ్ఞలకి విధేయత. ఈ మూడు మానవునికి కావాలి అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు. హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. విన్నారా ఈ మాట ఎప్పుడైనా? హానోకు దేవునితో ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. సంవత్సరాలు. మరో దగ్గర దేవుడు వాక్యం చెప్తుంది, సమ్మతి లేకుండా ఇద్దరు కలిసి నడవగలరా? సమ్మతి లేకుండా ఇద్దరు కలిసి నడవగలరా? నడవగలరా? కలిసి నడవడం అంటే చెయ్యి పట్టుకొని దర్జాగా నడవడం. అంతేగాని ముసలి మొగుడు ముందెళ్ళిపోయి తల ముసలి పిల్లలు వెనకాల వెళ్ళి ఆ రీతిగా కాదు. పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళి అయిన కొత్తలో చెత్త పట్టాలు వేసుకుని వెళ్తారు. కొన్నాళ్ళు అయిన తర్వాత మొగుడు 2 చేతులు వెనక్కి పెట్టుకొని నడుస్తూ ఉంటాడు, ముందెళ్ళిపోతుంటాడు, పిల్లలు పరిగెడుతూ ఉంటుంది. కానీ ముందు ఎవరు వెళ్ళారు? ఒకరికొకరి అవగాహనతో వాళ్ళు వెళ్తున్నారు చూసారా? అది కలిసి నడవడం అంటే. దేవుడితో హానోకు 300 సంవత్సరాలు నడిచాడు. అంటే దేవుని యొక్క అభిప్రాయాన్ని హానోకు గౌరవిస్తూ, హానోకు యొక్క అభిప్రాయాన్ని దేవుడు గౌరవిస్తూ, పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ అర్థం చేసుకుంటూ ఒకరికొకరు కలిసి నడిచారు. అది జీవనం అంటే. దేవుడు ఆ రీతిగా మనం నడవాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దేవునితో ఇటువంటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలని. అందుకే యోహాను సువార్తలో యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 21, 23 ఈ 2 వచనాలు మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త చూడవచ్చు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడు నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపను, నేనును వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందును. ఇక 23 చూడు. యేసు అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి కూడా వాడిని ప్రేమించును, మేము
వాని యొద్దకు వచ్చి వానితో చూసారా? మనం దేవుడికి ఇష్టలుగా ఉంటే మనం ఊరికే పరలోకి వెళ్ళిపోయి దేవుడితో ఉండాలి, పరలోకి వెళ్ళిపోయి దేవుడితో ఉండాలి, పరలోకి వెళ్ళిపోయి దేవుడితో ఉండాలి. మనం ఊరికి కింద మీద పడిపోతున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఆయన మాటలు వింటూ ఆయన చిత్త ప్రకారం చేస్తే ఆయన దిగి వచ్చి మనతో ఉంటాడు. ఎంత గొప్ప విషయం చూడండి. మనం నివసిస్తున్న ఈ కంపుకుంటు ప్రాంతంలో, ఈ కంపుకుంటు జీవితాల్లో మనతో పాటు ఆయన సహవాసం చేస్తాడు. ఎప్పుడు ఆయన మాటలు వింటూ ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఆయన చిత్తం చేస్తూ మనం ఉన్నట్లయితే, యేసు ప్రభు గురించి ఏమన్నాడు? తండ్రితో ఉండుట మహిమైశ్వర్యముని ఎంచుకోకుండా ఆయన ఈ భూలోకానికి ఇచ్చాడు. అంటే తండ్రి దగ్గర ఏముంటుంది? మహిమ ఐశ్వర్యాలు ఉంటాయి. కానీ దేవుడు వాటిని కూడా వదిలేసి నువ్వు దేవుని చిత్త ప్రకారం నడుస్తూ ఉన్నట్లయితే, దేవుని మెప్పించినట్లయితే, దేవునికి ఇష్టడుగా ఉన్నట్లయితే అవన్నీ కూడా వదిలేసి ఇవన్నీ నాకు అక్కర్లేదు, నా ప్రియ భక్తుడు నాతో ఉన్నాడని చెప్పి ఆయన దిగి వచ్చేస్తారట. ఇలా చెయ్యాలని చెప్పి దేవుడు ఆలోచిస్తున్నాడు. దాని గురించే నువ్వు నీ ప్రవర్తనని మార్చుకొని దేవుణ్ణి దింపుకోవాలి. రా దిగిరా అని పాడితే చాలు. ఉన్నారు కదా, రా దిగిరా అని పాడేస్తూ ఉంటారు. నో, అది చాలు. నీ ప్రవర్తనలో ఆయన్ని మనం దింపుకోవాలి. దానికి ఏం చేయాలి అంటే, మీగా చెప్పినట్టుగా న్యాయముగా నడుచుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి దేవుని ఎదుట నడుచుట, ప్రవర్తించుట. ఈ మూడు చేయాలి. న్యాయంగా నడుచుట అంటే ఏమిటి? న్యాయంగా నడవడం అంటే న్యాయం కోసం పోరాటం చేయడం కాదు. ఏది మన యొక్క రాజ్యాంగంలో 25 హక్కు ఉంది, క్రైస్తవులు ప్రచారం చేస్తే మాకు హక్కు ఉంది, ఇది ఉంది, అది ఉంది. ఈ పోరాటం కాదు. న్యాయముగా నడుచుట. న్యాయముగా నడుచుదంటే దానికి ఒక 4 స్టెప్స్ ఉన్నాయి. ఏమిటంటే, మొట్టమొదటిది నిష్పక్షపాతంగా నీ జీవితం ఉండాలి. ఎలా ఉండాలి? నిష్పక్షపాతముగా, అంటే పక్షపాతము లేనట్టుగా. నిష్పక్షపాతం అంటే గొప్పోడు వచ్చినప్పుడు ఒక ప్రేమ, లేనోడు వచ్చినప్పుడు ఒక ప్రేమ. ఇది కాదు, అది పక్షపాత ధోరణే. నిష్పక్షపాతంగా ఉండాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు ఇంటికి చదువుకోండి. అక్కడ రాయబడుతూ ఉంటుంది, ఎవరికి ఎక్కడ ఎటువంటి న్యాయమైన స్థానం ఇవ్వాలో వారికి ఇవ్వాలి. అంతే తప్ప వారి గొప్పతనాన్ని బట్టు, వారి ఆధిక్యతను బట్టు, వారి లేఖతనాన్ని బట్టు మన యొక్క పక్షపాత బుద్ధి చూపించుకోడు. ఎవరైతే పక్షపాతం చూపించకుండా ఉంటారో వారు న్యాయముగా నడుస్తున్న వాళ్ళు. ఇక రెండోది యాక్యురేట్ గా ఉండాలి. యాక్యురేట్ గా అంటే యథార్థంగా, ఖచ్చితంగా ఉండాలి. దీనికి ఉదాహరణ ఏమిటో తెలుసా? యోహాను సువార్త 21వ అధ్యాయం 11వ వచనంలో తీయద్దు, నేను చెప్తాను. యేసు ప్రభు వల వేయండిరా ఈ కుడి ప్రక్కన అన్నాడు. వాళ్ళు తెల్లవారులు వల వేసి ఒక్క చేప పట్టలేదు. కానీ అయినను నీ మాట చొప్పున అని వారు వల వేసి వల పిగులుంతగా చేపలు పట్టారట. అదే రావునైనా నన్ను ఎన్ని చేపలు పట్టాయి అని అడిగి బోల్డ్ పట్టాయట. ఎన్నంట? బోల్డ్ పట్టాయి. కానీ అక్కడ ఏం వేయబడింది? 365 చేపలే. ఎన్ని? కరెక్ట్గా 370 చేపలే. 360 వచ్చింది కదా, దానికి 500 చెప్పేద్దాంలే అనలే. ఈ రోజుల్లో పాస్టర్ సహితం ఈ విషయంలో యాక్యురేట్ గా ఉండట్లేదు. ఒక 10 మంది ఇలా కూర్చొని దేవుని యొక్క వాక్యం వింటూ ఉంటే రేపు పొద్దున పెట్టేసి 150 మంది వచ్చారండి. 1000 మంది వస్తే ఓ వేల కొలది
యాక్యురసీ లేదు. దేవుడికి తెలియదా? నువ్వంటే లెక్కలు పెట్టుకోలేవచ్చు, దేవుడు లెక్క పెడతాడుగా. మన మాటలో, మన చేతలో, మన క్రియలో ఆ యాక్యురసీ ఉండాలి, ఖచ్చితత్వం ఉండాలి. ఎక్కువ కాదు, తక్కువ కాదు. దానికే బైబిల్లో వాక్యాల గురించి కూడా రాయబడింది. ఈ వాక్యం నుంచి ఒకటి తీసివేయకూడదు, ఒకటి ఆ ఖచ్చితత్వం ఉంటే మనం న్యాయంగా నడుస్తున్నట్టు. ఖచ్చితత్వం లేకుండా ఏదో గొప్పకి మెప్పు పొందడం కొరకు ఎక్కువ చేసి చెప్పడము, గొప్ప పొందడానికి ఎక్కువ చేసి చెప్పడం, ఎవడైనా మన దగ్గరికి వచ్చి అడుగుతాడంటే తక్కువ చేసి చెప్పడం. నాకు ఇవాళ ఒక 1000 రూపాయలు అప్పు కావాలి, అబ్బే నా దగ్గర ఉన్నాయి 10 రూపాయలు మాత్రమే. జేబులో ఎంత ఉంటే 2 500 కాగితాలు ఉంటాయి, అవునా కాదు? గొప్ప చెప్పులు ఇప్పుడు అబ్బో మా వాళ్ళ కోటీశ్వరుడు, అది కొనేది కోటే, ఈశ్వరుడు లేడు. ఇలాగా ప్రవర్తించే మానవ తీరు ఉంది. కానీ దేవుడే ఉంటాడు యాక్యురసీ. దేవుడు తెలుసుగా, ఇది న్యాయంగా నడుచుకుంటాం. ఇక మరొకటి ఏంటంటే న్యాయముగా. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 1 నుంచి 7 వచనాలు చూస్తే ఆ విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. న్యాయం గురించి ప్రతి వాడు కూడా అధికారులకి లోబడి ఉండాలి. మన క్రైస్తవుడే కదా పర్వాలేదులే అని పని ఎక్కొట్టే పనులు చేయకూడదు. నీకు ఇచ్చిన పనిని న్యాయముగా బాధ్యతతో, అవతల వాళ్ళు ఎవరున్నా సరే నువ్వు చేయవలసిన బాధ్యత ఇది. అది న్యాయంగా ప్రవర్తించడం. అధికారులకి లోబడి ఉండాలి. అధికారి క్రైస్తవుడు కావచ్చు, క్రైస్తవేతరుడు కావచ్చు, ఎవరున్నా సరే బాధ్యతగా, న్యాయముగా. అది నీ బాధ్యత. పైన వాళ్ళు ఎవరున్నారు అంటే ఈ మనిషి చూస్తున్నాడు కాదు, ఆయన పైన అతను చూస్తున్నాడని భయం కలిగి ఉండాలి. అప్పుడు మనం న్యాయంగా నడుచుకున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఇకపోతే నీతిగా. నీతిగా నీతిగా అనే మాటలు ఏంటంటే నైతిక విలువలతో కూడిన జీవితాన్ని జీవించడం న్యాయంగా ఉంటుంది. నైతిక విలువలు, అందులో ప్రథమంగా క్రైస్తవ పిల్లలు పట్టించుకోవట్లేదు. ఏమిటా నైతిక విలువ అంటే పెద్దల ఎడల గౌరవ మర్యాదలు నైతిక విలువ. ఈ రోజుల్లో చాలా మంది అన్యులకు ఉన్న ఈ నైతిక విలువలు క్రైస్తవుల్లోని కనబడడం చాలా కష్టమైపోతుంది. కానీ నైతిక విలువలు కూడా పాటిస్తూ వెళ్ళిన వాళ్ళే న్యాయముగా ప్రవర్తించుట అనే విషయం చెప్పబడుతుంది. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? న్యాయముగా ప్రవర్తించుట. ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఈ చెప్పిన వాటిల్లో మనలో ఏమైనా లోపం ఉందా? మనం ఇంకేమైనా విధంగా ప్రవర్తిస్తున్నాం? వేరే విధంగా ప్రవర్తిస్తే ఈ లోకంలో ఉన్న లోకులకి మనకి ఏమాత్రం కూడా తేడా లేదు. మనం మనుషుల యొక్క మెప్పు కోసమే మనం చేస్తూ ఉంటాం, కానీ దేవుని మెప్పు గురించి చెయ్యట్లే. దేవుని యొక్క మెప్పు పొందకపోతే నువ్వు ఏమి కూడా సాధించలేవు. అదే అందుగురించి అందరూ బలహీనలే. సరిదిద్దుకోవడానికి ఈ వాక్యం చెప్పబడుతుంది. న్యాయముగా నడుచుట అని చెప్తున్నాడు. ఈ రోజు వరకు చేయకపోవచ్చు, రాబోయే దినాల్లో అయినా మనం ఆ విధంగా చేయడానికి ప్రయత్నించాలి. నీ వల్ల కాదా? దేవుడు అడుగు, శక్తినిస్తాడు. నీలో నిశ్చయత ఉండాలి, సంకల్పం ఉండాలి. సంకల్పం ఉంటే దేవుడు నెరవేరుస్తాడు. సంకల్పమే లేకపోతే, అవునా కదా,
కాబట్టి ఆ సంకల్పం, అయ్యో ఇంతవరకు ఈ బలిహీనత కనబడింది, ఈ న్యాయంగా నడుచుకోవడం నాలో లోపించింది, ప్రభువా ఇక నుండైనా స్థిరమైన బుద్ధిని, మనసుని నూతనంగా పుట్టించు అని మనం ప్రార్థిస్తే దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు మన నుంచి కోరుకుంటుంది మనం న్యాయముగా నడుచుట, న్యాయముగా నడుచుట ఆయన మెప్పించేది. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు అనేది చాలు, దేవుడిచ్చే ప్రేమ పడే నడక నీకు కావాలి. ఇక రెండోది కనికరమును ప్రేమించు. కనికరమును ప్రేమించడం అంటే కనికరాన్ని నేను ప్రేమిస్తున్నానండి, మాటల్లో కనికరం కాదు, అది చేతల్లో ఉండాలి. మాటల్లో కనికరం చూపించేవాడు ఓహో కోటాను కోట్లు ఉన్నారు, కానీ చేతలు అవసరతలో ఉన్న వారికి ఆదుకోవడం కనికరం చూపుట. 2 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చూస్తే, మన అవసరత ఏమిటో ఎరిగి పరలోకపు ఆ దేవుడే ఈ భూలోకానికి దిగి వచ్చి పాపినైన నా కొరకు ఆయన తన ప్రాణం పెంచాడు, అది కనికరం. అలాగా ఇది మన అవసరత, ఈ అవసరతలో ఆయన మనల్ని ఆదుకున్నాడు. అలాగే మనం అవసరతలో ఉన్న వారికి చేయూతనివ్వడం, అది కనికరం చూపుట. దేవుడు ఏమంటున్నాడు? న్యాయముగా నడుచుకుంటా ఒకటి, రెండోది కనికరమును ప్రేమించడం. కనికరాన్ని ప్రేమిస్తేనే నీకు కనికరం పుడుతుంది. కనికరాన్ని ప్రేమించకపోతే, నువ్వు దగ్గరికే రానివ్వకపోతే అది నీ చేత కార్యాలు చేయిస్తుంది. కనికరాన్ని అంటే ప్రేమించమన్నాడు. ప్రేమించేది ఆవిడ దూరంలో ఉంటుందా, హృదయంలో ఉంటుందా? చెప్పండి చెప్పండి పిల్లలు, ప్రేమించేది హృదయంలో ఉంటుందా, ఆవిడ దూరంలో ఉంటుందా? కాబట్టి ఈ కనికరాన్ని ప్రేమిస్తే అది కార్యంలో వెళ్తుంది, ప్రేమించకపోతే కార్యంలో ఉండదు. కాబట్టి కనికరమును ప్రేమించుట పదాలు కూడా చాలా చక్కగా, ఏమాత్రం కూడా అందులోని లోసుగు లేకుండా కూడా రాయబడింది బైబిల్ గ్రంథం. అందుకే ఇది పరిశుద్ధ గ్రంథం అయింది. కనికరమును ప్రేమించుట, ప్రేమిస్తేనే కనికరం చేయాలని బుద్ధికి పుడుతుంది. కనికరం చూపించగలతో కార్యరూపంలో అది పెడుతుంది. దేవుడు కోరుకుంటుంది న్యాయముగా నడుచుట, కనికరమును ప్రేమించుట. ఇక మూడోది లాస్ట్ అయిపోయింది, ఇబ్బంది పడి నీ దేవుని ఎదుట. ఎవరి ఎదుట? నా దేవుని ఎదుట చెప్పండి. మీరు అందరికీ నాకే చెప్తున్నారు నీ దేవుని ఎదుట. నా దేవుని ఎదుట గట్టి చెప్పండి. దీన మనస్సు కలిగి నడుచుకున్నట. మీ దేవుడెవరు? మీ దేవుడెవరు? ఆయన ఎదుట దీన మనస్సు కలిగి, అంటే కాలు ఎత్తుకోనా, దేవుని ఎదుట దీన మనస్సు కలిగి మనం ప్రవర్తించాలి. దేవుని వాక్యంలో చెప్తుంది, తన్ను తాను తగ్గించుకున్నవాడు, అంతేగా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడే, ఆయన ముందర తగ్గించుకోవాలి. ఈ రోజుల్లో ఏమవుతుందంటే దేవుడి కంటే మహిమ పొందాలని ఆశ పెరిగిపోతుంది. దేవుడి కంటే సుఖానుభవం పొందాలి, దేవుని మహిమను కూడా దొంగిలించే వాళ్ళు ఎక్కువైపోయారు. అవునా? ఏ గొప్ప కార్యం చేసినా నేనే. హేరోదు ప్రవచిస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఆ యొక్క రాజ్యంలో అక్కడ ఉన్న ఆ మంత్రులు అంటున్నారు, ఆహా 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 దేవుళ్ళో నువ్వు మాట్లాడు ప్రవచించావన్నట్ట. అంటే సర్రని పొంగింది. అంటే ఏమైంది? అలా పొంగిపోయాడు గాలికొట్టు బెలూన్లాగా. ఆ తర్వాత ఏమైంది? పురుగులు పడి అంటే తను తాను హెచ్చించుకునే వాళ్ళు దేవుని మహిమను దొంగిలిస్తున్నాడు. ఈ రోజుల్లో దేవుని మహిమని మన మహిమగా మనం ప్రకటించుకొని
దేవుని దృష్టిలో మనం దోషులు అయిపోతాం. అందుకే అంటున్నాడు, దేవుని ఎదుట, నీ దేవుని ఎదుట దీన మనసు కలిగి ఉండాలి. కీర్తనకారుడు అందుకే అంటాడు 115 కీర్తన మొదటి వచనంలో ఏమంటాడు? మాకు కాదు యెహోవా, మాకు కాదు, అది మనకు కావాలంటాడు. దేవుడు మన ద్వారా కార్యాలు చేస్తాడు, మహామహా కార్యాలు చేస్తాడు. ఆ మహిమ ఎవరికి ఆపాదించాలి? అపోస్తల కార్యాలు మనం శుక్రవారం కూడా ధ్యానించడానికి మనం వస్తున్నాం, ఆరంభించాం. పేతురు యోహానుని సభ ముందు పట్టుకున్నారు. పట్టుకుంటే పేతురు యోహాను ఏమన్నారు? మీరు సిలువ వేసిన ఆ యేసు నామములో మేము అద్భుత కార్యాలు చేసామంటే మా శక్తితో కాదు, మీరు సిలువ వేశారే ఆ యేసుని నామములో కార్యమే చేయగలిగామని చెప్పి దేవునికి ఆపాదించారు ఆ మహిమని. ఈ రోజుల్లో పాస్టర్ గారు అడిపొళ్ళు ఇస్తే మహిమ చెరిగిపోతుంది, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మహిమ చెరిగిపోతుంది, పాస్టర్ గారు చెయ్యొద్దు ప్రార్థన చేస్తే మహిమ చెరిగిపోతుంది. ఎవరికి మహిమ అయిపోతుంది? అందుకే చెబుతూ ఉన్నాడు, నీ దేవుని ఎదుట నీవు దీన మనసు కలిగి ప్రవర్తించుట, ఇదే కదా దేవుడు నీ నుండి కోరుకుంటున్నది. అంతే, ఇంతమించేం అక్కడ. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటుంటే, ఎవరు నా యందు నిలిచి ఉండునో వారు, నేను ఎవరి యందు నేను నిలిచి ఉండునో వారు బహుగా నాకు వేరుగా ఉండి, ఇన్ని తెలుసు మనకి, దడా 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 వాక్యాలు చెప్పేస్తున్నాం, కంఠస్థం చేసి మరి చెప్పేస్తున్నాం. ఆచరణలో సున్నా. దేవుడికి ఇష్టం మనం ఇలా ఉంటే దేవుడికి ఇష్టం అవుతుందా? ఆశీర్వదించు ప్రభా, ఆశీర్వదించు ప్రభా, ఆశీర్వదించు ప్రభా, ఆశీర్వదించు ప్రభా చేస్తాడా? పాస్టర్ గారు నా గురించి ప్రార్థన చేశాడు, పాస్టర్ గారు నా గురించి ప్రార్థన చేశాడు, పాస్టర్ గారు నా గురించి ప్రార్థన చేశాడు, వింటాడా? కోపం వచ్చి దేవుడు ఏమంటాడంటే, మోషేతో చెప్పాడు, ఈ ప్రజల గురించి నా దగ్గర ప్రార్థన చేయకపో అంటాడు. ఈ ప్రజల గురించి నా దగ్గర ప్రార్థన చేయకు, వాళ్ళు పుట్టి పెదవులతో అది చేస్తున్నాడు తప్ప వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది అన్నాడా లేదా? ఇవేమి నా సొంత మాటలు కావు, బైబిల్లో ఉన్న మాటలే. మనం అటువంటి పరిస్థితుల్లో పడకుండా ఉండడానికి దేవుడు మనకి సమయాన్ని ఇచ్చి, వాక్యాన్ని ఇచ్చి, విలువను తెలిపి ఆచరించమని బ్రతిమాలుకుంటున్నాడు. నేను చెప్తున్నాను, బ్రతిమాలుతున్నాడు. కారణం ఏమిటో తెలుసా? దుష్టులు సైతం దుష్టత్వంలో పడి మరణించడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆయనకి ఇష్టం లేదు. మనం నశించిపోవడం మనకి ఇష్టం లేదు. మనకే అభిప్రాయం ఉంది, బతుకున్నాడు ప్రార్థన చేద్దాం, చచ్చిపోయిన తర్వాత ఏడవుతున్నాం ప్రార్థంలే. అవునా? ఎవరు చూసి వచ్చాడు? నీలో రక్షణ ఆనందము కరువైపోతున్నది. నీలో ఏం కరువైపోతున్నది? రక్షణ ఆనందము. ఆ రక్షణ ఆనందాన్ని నీవు అనుదినము కూడా దాన్ని పెంచి పోషించుకుంటూ ఉండాలి. నిత్యము ఆ రక్షణ ఆనందంలో నీవు ఎదుగుతూ ఉండాలి. ఆ రక్షణ ఆనందమే నీ ముఖంలో దేవుని కాంతితో నింపుతుంది. చూసావా? నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు మరలా మమ్మల్ని బ్రతికింపవా అని బ్రతిమాలుతున్నాడు. ఈరోజు మనం చచ్చిన వారి వలె ఉన్నామా, బ్రతికి బట్ట కట్టగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఎలా ఉన్నా మన పరిస్థితి?
అంటూ ఉన్నాడు. మీరు జీవిస్తున్నారన్న మాటే, కానీ మీరు ప్రకటన గ్రంథంలో ఉందా లేదా? మీరు జీవిస్తున్నారన్న మాటే. కాబట్టి ఆ మాటే మనం కలిగి ఉన్నామా, లేదా నిజంగా జీవిస్తున్న వారిగా ఉన్నామా, సజీవులుగా ఉన్నామా? ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఇదే మంచి సమయం, ఇదే అనుకూల సమయం. నీవు వస్తే దేవుడు కరుణించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేతులు రెండు కూడా ఎప్పుడూ చాపి పిలుస్తూ ఉన్నాడు. వస్తావా? ఆయన రెక్కల చాటుని దాగుంటావా? ఆయనతో సమాధానం పడతావా? ఆయనతో కలిసి నడవడానికి ఇష్టపడతావా? ఈరోజు ఇదే మనందరికీ పిలుపు. ఏం చెప్తా? నిర్ణయం మీదే. జీవన మరణాలు మీ ముందు పెట్టి ఉంచాడు. ఆశీర్వాదం శాపం కూడా మీ ముందు పెట్టి ఉంచాడు. నువ్వేం తీసుకుంటావో నిర్ణయం నీదే. దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛని ఆయన వెనక్కి ఏమాత్రం కూడా తీసుకోడు. వివేచన జ్ఞానాన్ని ఇచ్చాడు. సొలొమోను దగ్గర దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అన్నాడు. నీ ప్రజల్ని నడిపించగల జ్ఞానం నాకు ఇయ్యు అన్నాడు. నువ్వు ధనం కోరుకోలేదు, పేరు ప్రఖ్యాతులు కోరుకోలేదు, రాజ్యాలు కోరుకోలేదు, కానీ నా ప్రజల్ని నడిపించడానికి నువ్వు జ్ఞానాన్ని అడిగావు కాబట్టి నీ జ్ఞానంతో పాటు ఇవి కూడా ఇస్తున్నాను అన్నాడు. అది వివేచనతో చేసినటువంటి కోరిక. తెనాలి రామకృష్ణుడు ఉన్నాడు, కథలో చూసాను. తెనాలి రామకృష్ణుడు, తెనాలి రామలింగడే, తెనాలి రామ ఏం చేశాడు? రెండు పెడితే నీకేది కావాలో కోరుకో అంటే అటు ఇటు 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 చూసి రెండు పట్టుకుని నీకేశాడు. ఏమయ్యాడు? వెగట కవయ్యాడు. అవునా కదా? కథల్లో చదువుతున్నామా లేదా? ప్రవర్తించే దేవుడు మనం జాగ్రత్తగా వివేచనతో ప్రవర్తిస్తే దేవుడు మనతో ఉంటాడు, మనం దేవునితో ఉంటాం. దేవుడు ఈ మాటలు దీవించి మనల్ని ఆశీర్వదించిన గాక. ఒకసారి మోకరిద్దాం. మన పరిస్థితిని మనమే పరీక్షించుకుందాం. మన పరిస్థితిని మనమే పరీక్షించుకుందాం. న్యాయముగా నడుస్తున్నామా? కనికరాన్ని ప్రేమిస్తున్నామా? మన దేవుని ఎదుట దీన మనసు కలిగి మనం నడుస్తున్నామా లేదా? ఈ మూడు ఎవరికి వారు ప్రశ్నించుకోండి. లోపం ఉంటే, లోటు ఉంటే, తక్కువై ఉంటే అడగండి. దేవుడు దయామయుడు. ఇప్పుడే ఆయన నిన్ను కరుణించి నిన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు.